అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి మనం లేపాక్షికి వెళ్ళినాం అన్నాం కదా. హిందూపూర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. లేపాక్షి అద్భుతాలంటే ఇట్లాంటి అద్భుతాలు కాదు. ఈ బసవన్న వచ్చేసి మనకు ఇండియాలోనే అతి పెద్ద బసవన్న, వెడల్పు ఎత్తు అంత పెద్ద బసవన్న. ఈ బసవన్న పైన చెక్కిన శిల్పం అయితేనా అంత అద్భుతంగా ఉంది, అంత డిజైన్గా చెక్కినారు. ఈ లేపాక్షికి వచ్చేసి మనం బస్టాండ్లో బస్సు దిగుతానే లేపాక్షిలో ఫస్ట్ బసవన్నను దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ లేపాక్షిని పక్షి అనేది ఎందుకు పేరు వచ్చిందో కానీ మీకు ముందుకు పోయే వీడియోలో చెప్తాను. లేపాక్షికి బసవన్నకును పక్షికి వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంది. మరి వచ్చేసి సంగీత క్లాస్, డ్యాన్స్ క్లాస్ అంటారే అది కానీ ఫేమస్. మళ్ళీ హ్యాంగింగ్ పిల్లరు ప్రతి ఒక్కటి ఫేమస్. ఇక్కడ చూడాల్సిన ప్రదేశము. పిల్లలను తప్పకుండా పిలుచుకొని వెళ్ళి చూపించిన ప్రదేశము. మనము మరి వీరభద్రస్వామి, దుర్గాదేవి, వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసినాడంట. వీరభద్రస్వామి, దుర్గాదేవి, మళ్ళీ వచ్చేసి చోళురు వచ్చేసేసి లింగాన్ని ప్రతిష్ఠించినారు. మళ్ళీ క్షేత్రపాలికుడు హనుమంతుడు వచ్చేసి తన లింగాన్ని అతనే ప్రతిష్ఠించినారు. మరి వచ్చేసేసి ఆ విధంగా ఉండడం వల్ల సీతాదేవి పాదంగానుంది. ఆ విధంగా ఉండడం వల్ల వీరన్న అనే భక్తుడు వచ్చేసేసి ఇక్కడ దేవాలయము నిర్వహిస్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందనేసి అనుకొని పెనుగొండ రాజు అయిన ఆ రాజు దగ్గర అతను పని చేస్తానంటే వీరన్న తమ్ముడు ఇద్దరు పని చేస్తా అంటే అక్కడ అడిగితేనా ఆ రాజు వచ్చేసి సరే కట్టుదాము అని అంటే అక్కడి నుంచి డబ్బు తెచ్చి వీరన్న అతను దగ్గరుండి ఈ దేవాలయం అంతా అద్భుతంగా కట్టించినాడు. ఆ శిల్పుల పేరు వచ్చి జక్కన్న, మాదన్న అనే శిల్పులు. వాళ్ళ దగ్గర ఇంకా అసిస్టెంట్లో వాళ్ళంతా ఉంటారు కదా, ఒకరిని మించి ఒకరు. ఇంకా తర్వాత మనకు ఎంట్రీ అయితేనే ఒక 30 మెట్లు అక్కట్లో ఉంటాయని నేను అనుకున్నాను. ఆ మెట్లు ఎక్కి పైకి వస్తానే మనం కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, హిందీలో రాసినారు. ఈ దేవాలయం ఎప్పుడు నిర్వహించినారు, ఈ దేవాలయానికి సంబంధించిందంతా రాసినారు. ఆ తర్వాత ఇంకా దేవాలయంలోకి ఏ గడప చూసినా ఎంత వెడల్పు, ఎంత ఎత్తుతో ఉందంటే అంత ఎత్తుతో ఉంది. ఎంత వర్షం వచ్చినా లోపలికి రాకోకుండా అప్పట్లో శిల్పులు ఈ విధంగా పెట్టినారు. ఇంకా గడస్తంభం నుంచి లోపలికి వస్తానే ఇది డ్యాన్సింగ్ క్లాస్. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలనేసి ఈ విధంగా అంటాను. అప్పుడు వాళ్ళు అయితేనా సంగీతము అవన్నీ అంటారు కదా. శివపార్వతులు నాట్యం చూస్తున్నట్లుగాను మయూరి, రంభ, ఊర్వశి, మేనక నాట్యం చేస్తున్నట్లుగాను ఈ డ్యాన్సింగ్ క్లాస్లో నిర్వహించినారు. మరి వచ్చేసి దత్తాత్రేయుడు డోల్ వాయించినట్ల, మళ్ళీ వచ్చేసేసి చంద్రుడు, విష్ణువు, ఈశ్వరుడు, పార్వతీదేవి, మన దేవతలంతా ఏ విధంగా నాట్యం చూస్తుంటే వీళ్ళు నాట్యం చేస్తున్నట్ల ఆ విధంగా అక్కడ డ్యాన్సింగ్ క్లాస్ అనేది నిర్వహించినారు. అప్పట్లో అయితే సంగీతం క్లాసు, డ్యాన్స్, నాట్య మందిరము అంటారు అప్పట్లో. ఇప్పట్లో పిల్లలకి అర్థం కాలే అనేసి డ్యాన్సింగ్ క్లాసు అంటాను. ఈ మనకైతేనా ఫోన్ అనేది గర్భగుడిలో ఇంకా అంటే లోపలికి ఎంట్రీ లేదు. ఫోన్ కానీ కెమెరా కానీ ఎంట్రీ లేదు. వీరభద్రస్వామి, దుర్గమ్మ అయితేనే ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ వచ్చేసి దుర్గమ్మ, వీరభద్రస్వామి, రాఘవేంద్ర స్వామి, ఒక 4 లింగాలు ఉన్నాయి. పార్వతీదేవి, దుర్గమ్మ అన్న పార్వతీదేవి అన్న ఒక్కటే స్వరూపమే, కానీ వేరువేరుగా అమ్మవార్లను ప్రతిష్ఠించినారు, లింగాలు ప్రతిష్ఠించినారు. కాబట్టి వీరభద్రస్వామి అనేది స్వయంభూగా వెలిసిండే వల్ల వీరన్న అనే అతను వచ్చేసేసి ఇక్కడ దేవాలయం కడితే చాలా బాగుంటుందని పెనుగొండ రాజును అడిగినాడంట. నాకు తెలిసిండేది, నేను చిన్నతనం నుంచి పోతా అంట, అప్పుడప్పుడు తెలుసుకున్నాను. కానీ ఇక్కడైతేనే గైడ్ కానీ ఉంటారు. మనకు పూర్తి ఏం తెలియనప్పుడు గైడ్ని పెట్టుకుంటేనే పూర్తి వివరాలు ఇస్తారు. ఇంకా మాకు అప్పుడప్పుడు పిల్లలకు చెప్తా ఉండేటివి, నా మైండ్లో ఉండేటివి మీకు చెప్తాను అంతే. దీంట్లో ఎంత తప్పు ఉందో ఎంత ఒప్పు ఉందో కానీ తెలియదు. కానీ ఫిల్లర్స్ అయితేనా 70 ఫిల్లర్లు ఉన్నాయి ఇక్కడ. అసలు అయితేనా ఒక్క ఫిల్లర్ మీద డిజైన్ ఒక్క ఫిల్లర్ మీద లేదు. ఆ విధంగా చిత్రకారులు, శిల్పులు చెక్కినారు. ఇంక ఇది వచ్చేసి టాప్కు వచ్చేసేసి పెయింట్ వేసినారు. ఆ పెయింట్ వచ్చేసి మనం ఏ వైపు చూసినా కానీ మన వైపే చూస్తున్నట్లుగా
అట్లా పెయింట్ వేసినారు చూడండి. ఈ అమ్మ ఈ విధంగా మయూరి రంభ వాళ్ళకు వచ్చేసి 2 కాళ్ళు కాదు 3 కాళ్ళు 4 కాళ్ళు ఉండేది అట్లా కానీ ఇంకొక కాలుతో కానీ చేసే విధంగా కానీ అక్కడ సృష్టించినారు. మనకు వీడియోలో కన్నా దగ్గర పోయి చూస్తేనా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. నేను వచ్చేసి ఒక 3-4 రోజులు అవుతుంది ఈ వీడియో కానీ మీకు కొంచెం పెడతాను చూడండి. మీ పిల్లల్ని వీలైతే తప్పకుండా తీసుకోండి. ఇంకొచ్చేసి ఇంకా మనకు ఈ దేవాలయానికి చాలామంది లేపాక్షి అంటే హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఫేమస్. హ్యాంగింగ్ పిల్లర్ అంటేనా ఏమంటేనా 70 పిల్లర్లు ఉన్నాయి ఆ దేవాలయానికి అంతా. ఇప్పుడు మనం ఉన్నామే అక్కడ 70 పిల్లర్లో 69 ఫిల్లర్లు ఒక్క ఫిల్లర్ పైన ఉన్నాయంట చూడండి. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసేసి ఎందుకుంటుంది ఆ విధంగా అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ ఫిల్లర్ని వచ్చేసి కొంచెము కదిలిచ్చేకి చూసినారంట. కదిలిచ్చేకి చూస్తే మొత్తం ఫిల్లర్స్ అన్నీ 69 ఫిల్లర్లు కానీ కదిలినాయంట. అప్పుడు వచ్చేసి ఓహో ఈ విధంగానే కట్టినారు, ఎంత అద్భుతంగా కట్టినారు అనేసి ఆ ఫిల్లర్ని ఏం చేయకోకుండా వదిలేసినారంట. అది కొంచెం జరపడం వల్ల ఆ ఫిల్లరు మనకు కొంచెం మోట్ అనేది తగులుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ ఫిల్లర్ కింద టవాల్ పెట్టి తీసిన కర్చీప్ నాప్కిన్ ఉంటుంది, అది పెట్టి తీసిన మనకు బయటకు వస్తుంది. అప్పుడైతే పూర్తి వస్తానంట. వాళ్ళు కదిలియడం వల్ల అప్పుడు మనకు అది కొంచెం అనేది ఒక మోట్ అనేది తగులుకుందంట. నాకు తెలిసిండే విషయం చెప్తాను. మరి వచ్చేసేసి ఈ హ్యాంగింగ్ పిల్లర్ భూకంపం వచ్చినా కానీ ఈ దేవాలయము చెక్కు చెదరకుండా ఆ పిల్లర్ మీదే కట్టడిగా పెట్టినారంట చూడండి. ఎంత అద్భుతం కదా, అంత అద్భుతము. ఇప్పుడు మీకు మధ్యలో ఒక రోల్ చూపిస్తే చూడండి. ఆ రోట్లో వచ్చేసి అప్పట్లో వచ్చేసి ఆకులు అలమలు పండ్లు ఉడికిన పదార్థం కన్నా ఉడకని పదార్థాలు ఎక్కువ తింటాండ్రి. ఉడికించుకొని తింటాండ్రి కానీ కొంచెం తక్కువ తింటాండ్రంట. ఆ ఆకులతో రసం తీసి ఈ పెయింట్లు వేసినారంట చూడండి. ఇప్పుడు కానీ తక్కువ ఉంది కానీ ఉంది ఆ పెయింట్లు. మనం ఏ వైపు చూసినా మన వైపు చూస్తున్నట్లు కానీ పెయింట్లు ఆ విధంగా పెట్టినారంట. ఫిల్లర్కి చూడండి ఈ విధంగా ఫిల్లర్స్ కానీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు టవాల్ పెట్టి మీకు చూపిస్తాను. ఇదే నేను చెప్పిన హ్యాంగింగ్ పిల్లరు. లేపాక్షికి ఫేమస్ అంటే హ్యాంగింగ్ పిల్లరు అంటారు. ఎక్కడన్నా కానీ మనకు ఒక ఫిల్లర్ పైన ఇన్ని సపోర్ట్ ఉండాలంటే ఎంత కష్టం కదా. 70 ఫిల్లర్స్ ఈ ఫిల్లర్ పైనే ఉన్నాయంట చూడండి. అప్పుడు కళాకారులు ఎంత అద్భుతంగా చెక్కినారో. ఆ వీరన్న అనే అతనికి మనం ఎంత పాద నమస్కారం చేసినా కానీ ఇంత అద్భుతాన్ని అప్పుడు చెక్కి మనకు అందించిపోయిన దానికి మనం ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అతన్ని అనుకోవాలి కదా మనము ఇట్లాంటి అద్భుతం చూపించిన దానికి. మరి వచ్చేసి ఈ దేవాలయం వచ్చేసి మొత్తం తాబేలు ఒకే రాతి మీద తాబేలు ఆకారంలో ఉంటుంది. ఆ రాతి మీద అంటే మనకు తెలియదులేండి, ఇక్కడ అప్పుడు చెప్పడం నేను వినిండేది. ఆ ఆకారం మీద ఉండే రాతి మీద ఈ దేవాలయం అంతా నిర్వహించినారంట. తాబేలు ఆకారంలో ఉంటుందంట. మనం ఇప్పుడు నడుస్తాండేది నిలుచుకోండేది మనం ఇంకా దేవాలయం చాలా ఉంది. ఆ దేవాలయంకి అంతా తాబేలు ఆకారంలో ఉంటుందంట. అది పూర్వీకులకైతే తెలుస్తుంది, మనకైతే అంత నాలెడ్జ్ లేదు, అంత ఐడియా కానీ రాదు కదా. ఇప్పుడంటే కొన్ని మార్పులు చేసింటారు దేవాలయంలో. ఈ విధంగా మన తర్వాత ఒకరు ఇది నిజమా అబద్ధమా పిల్లలు పెద్దలు అందరూ తీవడం పెట్టడం. ఈ ఫిల్లర్స్ పైన కానీ ఎంతో శిల్పం అయితేనా అంత అద్భుతంగా ఏనుగు పాము కలిసి పాలు పోసినట్లా అభిషేకం చేసినట్లా ఆ విధంగా ఇవి వచ్చేసి ఆటలాడుకుంటారు చూడండి. అవి కానీ శిల్పులు ఈ విధంగా కానీ చెక్కినారు. అది శిల్పులు చెక్కినారు, మళ్ళీ ఎవరన్నా చెక్కినారో కానీ తెలియదు. కానీ అక్కడ ఉంటే నేను కానీ వీడియో తీసిన. ఫస్ట్ దేవాలయం నిర్వహించేటప్పుడు ఈ వినాయకుడిని ఈ రాతిలో ఫస్ట్ చెక్కిన తర్వాత మనం ఏ పూజ చేసినా వినాయకుడే కదా. ఫస్ట్ ఆ శిల్పాన్ని చెక్కిన తర్వాత దేవాలయం అంతా నిర్వహించినారంట. మనం మరొక వీడియోలో కలుద్దాము. ఈ దేవాలయానికి సంబంధించి 3 రోజులు వీడియో ఉంటుంది.